బావా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? ఫెయిల్ అయిపోయినరా. ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? బుర్ర ఉందా నీకు అసలు? ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతా సచ్చినోడని. ఏంటే అది ఇంటర్ ఫెయిల్ అయితే కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఈడు పొద్దునే లెగాల నీడు అమ్మబాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం 2 స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. ఫెయిలైందాడు నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించాలి. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసినంత ఈజీ. ఎంతకీ మీ పరిస్థితి ఏంట్రా? చూసుకోలేదురా. చదువుకోర్రా మీరు? సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు, ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రొచ్చి రెడీగా ఉంటాడు. అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎతికేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా ఎక్కడ పోతున్నా? అక్కడక్కడ ఉంటది, రేపేళ్ళు దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడు అని నేను తప్పడం నాన్న. ఆహా. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి, దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి. ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, ఆ. దుర్గా వెంచి వెళ్తావు. అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఓహో ఇది అంటే అవునా? ఆ మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా. ఆహా ఉమ్. అర్థం అయిపోయింది అనమాట. ఆ. ఎవరు? ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. రే ఇక్కడే గొడవ సాగుతాను ఉన్నాం. కళ్ళు మూసి తెరిసరికి వచ్చేయాలి, పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి, ఇప్పుడు తెరవండి. కంగారు పడకండి నాన్న, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా. ఇదా అంకుల్? అదే అదే బావాడిని వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా? ఏయ్, ఆగండి, యాదవరా పిల్లలు. ఏయ్, ఆగండి. ఎటెళ్ళాడప్పా? నాకు తెలుసు. ఏమిటి రోడ్డు మీద? అది కాపాడే మగాడే లేడా? అసలు మా నాన్నవేనా? నాన్నోయ్